నమస్కారం, ఏరవక్కకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పంటలు పండించడంలో ముందున్న పట్టభద్రులు డ్రిప్ పద్ధతిలో సాధిస్తున్న అధిక దిగుబడులు. జరబార పూల సాగుతో ఆశించిన ఆదాయాలు, ఆధునిక పద్ధతిలో పండిస్తున్న ఓ యువకుడు. ఆవాల పంట సాగుకు అనువైన వంగడాలు, రబీలో పండించుకుంటే అధిక గింజలు. సాగు భూముల్లో ఎదురయ్యే అనేక సమస్యలు, నేల సారం పెంచుకోవడానికి అనువైన మార్గాలు. ఇద్దరూ ఉన్నత చదువులు చదివారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నించారు. ఈ కాలంలో ఉద్యోగం దొరకడం ఎంత కష్టమో తెలుసుకున్నారు. జాబ్ చేస్తేనే ఆదాయం వస్తుందా అని ఆలోచించారు. భార్యాభర్తలిద్దరూ పలుకు పారా పట్టారు, రేయింబవలు కష్టపడ్డారు. సాగు నేలలో పంటలు కాదు బంగారం పండించారు. నమ్మకం కలగకపోతే పదండి ఆ పొలాల్లోకి. కరీంనగర్ జిల్లా వెల్దుర్తి గ్రామానికి చెందిన ఈయన పేరు కొలగాని రామ్కిషన్. ఈయన భార్య పేరు జమున. ఈ భార్యాభర్తలు డిగ్రీ చదివారు. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అందరిలాగే ఉద్యోగం కోసం నానా యాతన పడ్డారు. పట్టా చేతిలో పట్టుకుని ఎంత తిరిగినా ఎక్కడ ఉద్యోగం దొరకలేదు. అంత మాత్రాన వాళ్ళు నిరాశపడలేదు. బాగా ఆలోచించారు. కొలువు సంగతి పక్కన పెట్టి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. వ్యవసాయం చెయ్యాలంటే సాగులో పద్ధతులు తెలిసి ఉండాలి. ఏ పంటను ఎలా పండించాలన్న దానిపై అవగాహన కలిగి ఉండాలి. మనం వేసే పంటల్లో ఏ చీడపీడలు వస్తాయో తెలుసుకోవాలి. పురుగుల నివారణ కోసం ఏ మందులు చల్లాలో తెలిసి ఉండాలి. ఇక ఏ పంటలో ఏ తెగులు వస్తాయో వాటిని ఎలా అరకట్టాలనే దానిపై అవగాహన ఉండాలి. సాగులో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు తెలిసి ఉండాలి. అప్పుడే వ్యవసాయం లాభదాయకంగా ఉంటుంది. అందుకే ఈ భార్యాభర్తలు వ్యవసాయ నిపుణుణ్ణి కలిశారు. పంటలను పండించడానికి అవసరమైన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ నిపుణుడి సలహాలు, సూచనలతో పంటల సాగు మొదలుపెట్టారు. రామ్కిషన్ పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్తో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఉద్యోగం దొరకలేదని నిరాశ పడకుండా తనకున్న 6 ఎకరాల భూమిలో సాగు మొదలు పెట్టాడు. 4 ఎకరాల్లో వరి పంటను వేశాడు. ఎకరం పొలంలో పసుపు పంటను వేశాడు. మరో ఎకరంలో చిక్కుడు పంటను సాగు చేస్తున్నాడు. ఆ పక్కనే కొత్తిమీర, ఉల్లిపాయలు, నువ్వుల వంటి పంటలు వేశాడు. దగ్గరలో ఉన్న వ్యవసాయ పరిశోధనా కేంద్రంకి వెళ్లి సైంటిస్ట్ సలహాలు తీసుకున్నాడు. సాగునీటి కోసం బోరు బావి వేశాడు. సాగునీరు వృధా కాకుండా డ్రిప్ పద్ధతిలో పంటలకు నీరు పెడుతున్నాడు. డ్రిప్ పద్ధతిలో నీరు పెడితే మొక్కలు నీటిని బాగా ఉపయోగించుకుంటాయి. తక్కువ నీటితోనే ఎక్కువ పొలంలో సాగు చేసుకోవచ్చు. ఎక్కువ దిగుబడిని దక్కించుకోవచ్చు. డ్రిప్ ఇరిగేషన్ కోసం ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. రామ్కిషన్ తన పొలంలో డ్రిప్ ఏర్పాటు చేసుకుని అన్ని పంటలకు కావాల్సిన నీటిని అందిస్తున్నాడు. వ్యవసాయం చేయడం అంటే కొందరికి చిన్న చూపు. ఇక చదువుకున్న వాళ్ళు వ్యవసాయం జోలికే పోరు. కానీ రామ్కిషన్ అందుకు భిన్నంగా పట్టా చేతిలో ఉన్నా దాన్ని పక్కన పెట్టి పలుగు పార అందుకున్నాడు. శ్రమను నమ్ముకున్నాడు. ఆయన భార్య జమున భర్తకు తోడు నీడయ్యింది. వ్యవసాయంలో భర్తతో పాటు తాను ముందుకు సాగుతుంది. దేనికైనా ఇష్టపడి చేస్తే కష్టమనిపించదు. చేసే పని పట్ల అంకిత భావం ఉంటే ఆశించినది అందుకోవచ్చు. అందుకు నిలువెత్తు దర్పణంగా నిలిచారు రామ్కిషన్, అతని భార్య జమున. తమ కష్టానికి మంచి ఫలితం దక్కిందని రామ్కిషన్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. కష్టపడేవారు ఎప్పుడు నష్టపోరని ఆయన అంటున్నాడు. నా పేరు రామకిషన్. నేను సాధారణ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిని. మాది కరీంనగర్ జిల్లా జైత్యాల మండలంలోని వెల్దుర్తి గ్రామానికి చెందినవాడను. నాకు 6 ఎకరాల భూమి ఉన్నది. అందులో 4 ఎకరాల వరి పొలము, 1 ఎకరన్నర పసుపు,
మిర్చి 10 గుంటలు, చిక్కుడు 15 గుంటలు, కొత్తిమీర ఒక 10 గుంటలు. ఈ విధంగా నేను సాగు చేసుకుంటాను. నేను పీజీ వరకు చదువుకున్నా. అయితే మొదట్లో నేను ఉద్యోగాల కోసం తిరిగి ప్రైవేట్లో చేసిన, ఎక్కడ చేసినా కానీ ఏం సంతృప్తినివ్వలేదు. రామ్ కిషన్ వేసిన పంటలు కలకలలాడుతున్నాయి. పసుపు పంట బాగా ఏపుగా పెరిగింది. కూరగాయల పంటలు చేతికి వచ్చాయి. చిక్కుడు పంట విరగ కాసింది. మరోవైపు కొత్తిమీర నిగనిగలాడుతుంది. మిరప మొక్కలు కాయలతో వంగిపోతున్నాయి. నువ్వుల విత్తనాల కోసం రామ్ కిషన్ ఏకంగా ఎకరం పొలంలో నువ్వుల సాగు చేశాడు. ఈ నువ్వుల విత్తనాలను నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ రైతులకు అందించానని రామ్ కిషన్ చెప్తున్నాడు. అంతేకాకుండా కృష్ణా జిల్లా రైతులు కూడా తను అందించిన నువ్వుల విత్తనాలను సాగు చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. మాకు కూరగాయల నుంచి వచ్చిన పెట్టుబడి 1 లక్ష 3 లక్షలు ఎకరానికి మాకు సంవత్సరానికి మిగులుబాటు ఉంటుంది. అయితే మేము ఫస్ట్ స్టార్టింగ్ ఉద్యోగం చేద్దాం అనుకున్నాం, కానీ ఈ తర్వాత ఉన్న భూమిని ఎందుకొని వదిలిపెట్టుకున్నాడు. ఈ ప్రైవేట్ ఉద్యోగాలు కూడా సంతృప్తి ఇస్తలేవు. ఈ తెలంగాణ వచ్చినప్పటికి కూడా మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు, కానీ అప్పటికి కూడా మాకు ఈ వ్యవసాయం బాగా అనిపించింది. ఏ ఉద్యోగానికి కోసం కూడా మేము చూస్తలేము. నాకు వ్యవసాయంలో మా భార్య కూడా సహకారిగా ఉంటూ నాకు చేదోడు వాదోడుగా ఉంటుంది. మొక్కజొన్న, చుక్కుడు పంటల మధ్య అంతర పంటగా పసుపు వేయడం వల్ల అధిక లాభాలు వస్తాయని రామ్ కిషన్ చెప్తున్నాడు. ఈ పంటలతో పాటు కాలీఫ్లవర్ ని సాగు చేస్తున్నానని ఆయన అంటున్నారు. వ్యవసాయం కలిసి రాదనే మాటల్లో నిజం లేదని చెప్తున్నాడు. పంటలు సాగు చేయడం వల్ల ఏడాదికి 4 నుంచి 5 లక్షల ఆదాయం వస్తుందంటున్నాడు. భర్తతో పాటు పొలంలో పనిచేస్తున్న ఆయన భార్య జమున తమ కష్టానికి మంచి ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేస్తుంది. నా పేరు జమున. మాకు ఒక 6 ఎకరాల పొలం ఉన్నది. అందులో 4 ఎకరాల వరకు పొలం చేస్తాము. 2 ఎకరాల వరకు కూరగాయల చెట్లు, పసుపు, మిర్చి, చిక్కుడు, క్యారెట్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇటువంటి కూరగాయల చెట్లు పెట్టుకుంటూ మేము వ్యవసాయము సాగిస్తున్నాము. మనకున్న పొలంను వేరే వాళ్ళకు కౌలుకి ఇవ్వడం ఎందుకు, మన దాంట్లో మనము పంటలు పండించుకుందామనే ఉద్దేశంతో నా భర్త సహాయంతో మేమిద్దరం కలిసి కూలీలను పెట్టుకొని మేము వ్యవసాయాన్ని నడిపించగలుగుతున్నాం. వెల్దుర్తి గ్రామానికి చెందిన రామ్ కిషన్ పంటలు పండించడంలో మంచి నైపుణ్యాన్ని సంపాదించాడు. అందుకే వెల్దుర్తి గ్రామానికి చెందిన రైతులంతా రామ్ కిషన్ దగ్గర సాగులో మెలకువలు నేర్చుకున్నారు. ఆయన పద్ధతిలోనే పంటలు పండిస్తున్నారు. ఉద్యోగం రాలేదని నిరాశపడక వ్యవసాయంలో మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్న రామ్ కిషన్ తోటి రైతులకు ఆదర్శంగా నిలిచాడు. హ్యాట్స్ ఆఫ్ టు రామ్ కిషన్ అండ్ జమున. ఏర్వాకలో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఏర్వాకకు తిరిగి స్వాగతం. ఆవాలు ముఖ్యంగా రబీలో పండించే నూనె గింజల పంట. నూనె గింజల పంటలో సోయా, చిక్కుడు, వేరుశెనగ తర్వాత ఆవాలను ఎక్కువగా సాగు చేస్తారు. ఉత్తర భారతదేశంలో అధికంగా సాగు చేసే ఈ పంటకు సంబంధించిన విషయాలు మన ప్రాంతం రైతులకు అంతగా తెలీదు. కొద్దిపాటి నీటి వసతి ఉంటే రబీలో దీన్ని పండించుకోవచ్చు. ఆవాల సాగులో పనికి వచ్చే రకాలేమిటో, దీని సాగులో బాగోగులేమిటో తెలుసుకుందాం. ఉత్తర భారతదేశంలో అధికంగా పండించే ఆవాల సాగుకు సంబంధించి తెలుగు ప్రజలకు తెలిసింది చాలా తక్కువ. దేశంలో సుమారు సాలిన 6.7 టన్నుల దిగుబడి వస్తుంది. ఈ పంటపై మన రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎన్నో పరిశోధనలు జరిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రబీలో చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆవాలను సాగు చేయవచ్చని ప్రకటించింది. దీన్ని స్వల్పకాలిక నూనె గింజల పంటగా పండించుకుంటే మంచి ఆదాయం వస్తుంది. తొలకరులో పెసర, మినుము, సోయా చిక్కుడు, మొక్కజొన్న, జొన్న పండించిన రైతులు కొద్దిపాటి నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో రబీ పంటగా దీన్ని పండించడానికి అనువుగా ఉంటుంది. ఖరీఫ్లో వర్షాలు ఆలస్యం కావడంతో పంట వేయలేని భూముల్లో
అధిక వర్షాల వల్ల ఖరీఫ్లో విత్తిన ప్రత్తి, మిరప వంటి పంటలు నష్టపోయిన రైతులు ప్రత్యామ్నాయ పంటగా ఆవాలు సాగు చేసుకోవచ్చు. తేమ బాగా నిలుపుకునే భూముల్లో ఈ పంటను పండించుకోవచ్చు. తేమ నిలుపుకునే 2 నెలల్లో విత్తనాలు చల్లుకొని పొలంలో ఉండే తేమతో ఆవాలు సాగు చేసుకోవచ్చు. ఆవగింజల నుంచి తయారయ్యే పదార్థాల్లో ముఖ్యమైనది ఆవ నూనె. ఆవగింజలను వివిధ వంటకాల్లో, పచ్చళ్ళ తయారీలో ఉపయోగిస్తారు. ఆవాలు సాగు చేసుకునే రైతులకు అనేక రకాల అందుబాటులో ఉన్నాయి. ఆవాల్లో సన్న ఆవాలు, లావు ఆవాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. సన్న ఆవాల్లో బవానీ రకం పండించుకుంటే 80 నుంచి 85 రోజుల్లో పంట చేతికి వస్తుంది. పంట దిగుబడి చూసినట్లయితే ఎకరాకు 4 నుంచి 5 క్వింటాల దిగుబడి వస్తుంది. దీని గింజల్లో 44% నూనె ఉంటుంది. లావు రకాల్లో క్రాంతి వంగడం పంట కాలం 105 నుంచి 110 రోజులు ఉంటుంది. దీన్ని సాగు చేసినట్లయితే ఎకరాకు 6 నుంచి 8 క్వింటాల దిగుబడి దక్కుతుంది. దీనిలో నూనె శాతం 40 వరకు ఉంటుంది. లావు రకాల్లోనే దివ్య రకం పంటకాలం 90 నుంచి 95 రోజులు. దీన్ని సాగు చేసినట్లయితే 4 నుంచి 6 క్వింటాల దిగుబడి దక్కుతుంది. గింజల్లో 40% వరకు నూనె ఉంటుంది. వరుణ రకం సాగు చేసినట్లయితే 105 నుంచి 110 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఈ రకం సాగు చేస్తే 6 నుంచి 8 క్వింటాల దిగుబడి వస్తుంది. ఈ గింజల్లో నూనె శాతం 39.8 వరకు ఉంటుంది. ఆవాల్లో అందుబాటులో ఉన్న మరో రకం వర్ధమాన్. దీని పంటకాలం 100 నుంచి 105 రోజులు ఉంటుంది. దీన్ని సాగు చేసినట్లయితే ఎకరాకు 6 నుంచి 8 క్వింటాల దిగుబడి తప్పకుండా వస్తుంది. ఈ గింజల్లో 40.2% నూనె ఉంటుంది. ఇది ఆకు ఎండు తెగుల్ని తట్టుకొని ఎదుగుతుంది. ఆవాల్లో మరో రకం GM1. దీని పంటకాలం 110 నుంచి 115 రోజులు ఉంటుంది. దీన్ని సాగు చేస్తే ఎకరాకు 7 నుంచి 9 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. ఈ గింజల్లో 40% వరకు నూనె ఉంటుంది. ఇక పూసా బోల్డ్ పంటకాలం 100 నుంచి 110 రోజులు ఉంటుంది. దిగుబడి ఎకరాకు 6 నుంచి 8 క్వింటాలు వస్తుంది. దీని గింజల్లో నూనె శాతం 40 వరకు ఉంటుంది. ఇక ఆవాల్లో మరో రకం కృష్ణ. దీని పంటకాలం 100 నుంచి 105 రోజులు ఉంటుంది. దీన్ని దిగుబడి 6 నుంచి 8 క్వింటాల వరకు వస్తుంది. ఇక సీత రకం సాగు చేసుకున్నట్లయితే 95 నుంచి 100 రోజుల్లో పంట చేతికి వస్తుంది. దీని దిగుబడి 6 నుంచి 8 క్వింటాల వరకు ఉంటుంది. దీని గింజలు 38% నూనె కలిగి ఉంటాయి. ఈ రకం వరి మాగాణిలో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఆవాలు సాగు చేయడానికి అన్ని రకాల నేలలు పనికి వస్తాయి. అయితే తేమను నిలుపుకునే నల్ల భూములు సాగుకు బాగా పనికి వస్తాయి. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో తేలిక నేలల్లో కూడా ఆవాల పంట పండించుకోవచ్చు. నేల ఉదజన సూచిక 5.5 నుంచి 8 వరకు ఉండొచ్చు. ఆవాలు సాగు చేయడానికి ముందు 2 నుంచి 3 సార్లు గొర్రు లేదా కల్టివేటర్ తోలి నేల బాగా చదును చేసుకోవాలి. ఆవాల గింజలు చాలా చిన్న సైజులో ఉంటాయి కాబట్టి మొలక బాగా రావడానికి మట్టి పిల్లలు లేకుండా దుక్కి తయారు చేసుకోవాలి. విత్తనాలు విత్తడానికి ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల కాప్టాన్ లేదా థైరాన్ లేదా డైథేనియం 45 మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇలా విత్తన శుద్ధి చేసినట్లయితే డౌనీ మిల్డ్యూ, ఆకు ఎండు తెగుళ్ళు రాకుండా పంటను కాపాడుకోవచ్చు. ఆవాల పంటను రబీలో విత్తుకున్నట్లయితే అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు అదునైన సమయం. ఈ గింజలను వెదజల్లుకొని సాగు చేయవచ్చు లేదా వరుసల్లో విత్తుకోవచ్చు. చాళ్లలో విత్తినప్పుడు 2.5 నుంచి 3 సెంటీమీటర్ల కంటే ఎక్కువ లోతులో విత్తనాలు పడితే అవి మొలకెత్తవు. కాబట్టి విత్తనాలు ఎక్కువ లోతులో పడకుండా పైపైనే విత్తుకోవాలి. విత్తనం ఆలస్యం అయితే పైరులో పేనుబంక, బూడిద తెగులు వచ్చి పంట దిగుబడి బాగా తగ్గిపోతుంది. ఎకరాలో ఆవాలు సాగు చేయాలనుకుంటే 2 నుంచి 3 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. వెదజల్లడానికి 3 కిలోలు సరిపోతుంది. అదే విత్తుకున్నట్లయితే 1 నుంచి 1.5 కిలోల విత్తనం తీసుకోవాలి. వరుసల్లో విత్తుకునేటప్పుడు వరుసల మధ్య దూరం 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం 10 సెంటీమీటర్లు ఉండే విధంగా విత్తుకోవాలి. విత్తనాలు వెదజల్లే పద్ధతిలో చేసిన వరుసల్లో విత్తుకున్న విత్తనాలకు సన్నని ఇసుక కలిపి విత్తుకోవాలి. మొలకెత్తిన 15 రోజుల తర్వాత ఒత్తుగా ఉన్న మొక్కలను పీకి పల్చగా మొక్కలు ఉండే విధంగా తయారు చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలిసారిగా జర్బార పూలను సాగు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు ఓ యువ రైతు. ఇక్కడి వాతావరణ పరిస్థితిలో జర్బార సాగు చేయడం సాధ్యం కాదని స్థానికులు అన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగాడు. పట్టుదలగా జర్బార పూల మొక్కలను నాటాడు. ఇప్పుడు అందరూ ఆయన సాహసాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. పదండి ఆ పూతోటలో విహరిద్దాం. ఆహార పంటలు పండించడంతో పాటు వాణిజ్య పంటలు సాగు చేసుకోవాలి. వ్యవసాయం లాభసాటి కావాలంటే వ్యాపార పంటలు వేసుకోవాలి. పంటల్లో అధిక దిగుబడులు రావాలంటే అందివచ్చే అన్ని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. రోజురోజుకు పంటలు సాగు చేయడానికి ఎన్నో కొత్త పరికరాలు, యంత్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆధునిక యంత్ర పరికరాలను వ్యవసాయంలో ప్రవేశపెట్టుకోవాలి. నేల స్వభావాన్ని బట్టి దానికి అనువైన పంట వేయాలి. నేల సారాన్ని ముందుగా పరీక్ష చేయించాలి. సాగు నేలలో ఏదైనా ధాతు లోపం ఉంటే సవరించుకోవాలి. సాగు నీటిని సద్వినియోగం చేసుకోవాలి. అందుబాటులో ఉన్న నీటితోనే అనువైన పంటను వేసుకోవాలి. పంటలో మేలైన వంగడాలను ఎంపిక చేసుకోవాలి. ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండే పంటలు సాగు చేయాలి. వాతావరణం మనం సాగు చేయాలనుకున్న పంటకు అనుగుణంగా లేకపోతే ఆ పంటకు అవసరమైన వాతావరణాన్ని మనమే కల్పించుకోవాలి. అది ఎలా సాధ్యమవుతుంది అని ఆశ్చర్యపోకండి. అనంతపురంలో ఓ యువ రైతు ఈ పద్ధతులను పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అసాధ్యమని అంతా పెదవి విరిచినా ప్రస్తుతం అంతా ముక్కు మీద వేలు వేసుకునే విధంగా సాగు చేసి చూపించాడు. అసాధ్యమన్న దానిని సుసాధ్యం చేశాడు. అనంతపురం జిల్లా అంటేనే కరువు గుర్తుకు వస్తుంది. ఇక్కడ ఏ పంట పండించాలన్నా చాలా కష్టం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అతి తక్కువ వర్షపాతం నమోదయ్యేది ఈ జిల్లాలోనే. సాగునీటి వసతి చాలా తక్కువ. అందుకే సాధారణంగా ఇక్కడి రైతులు వర్షాధార పంటలను పండిస్తారు. వర్షం పడితే పంటలు పండినట్టు, వర్షాలు లేకపోతే పంటలు ఎండినట్టుగా ఉంటుంది ఇక్కడి పరిస్థితి. ఇటువంటి ప్రాంతంలో సాధారణంగా మెట్ట పంటలే ఎక్కువగా సాగు చేస్తారు. వాణిజ్య పంటలు అంతంత మాత్రంగానే కనబడతాయి. ఇక్కడ తమలపాకు, టేకు, వక్కలు సాగు చేస్తారు. తొలిసారిగా ఈ జిల్లాలో వాణిజ్య పంటైన జర్బార పూల సాగును మొదలుపెట్టాడు ఓ యువ రైతు. ఈ పూల సాగుకు ఇక్కడి వాతావరణ పరిస్థితి అంతగా అనుకూలంగా ఉండదు. అనంతపురంలో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. వేసవి ఎండలు మండిపోతాయి. ఇక్కడి వేసవిలో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువగా రికార్డవుతుంది. జర్బార సాగుకు 35 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉండాలి. ఈ వాతావరణ పరిస్థితిని కృత్రిమంగా కల్పించాలని శ్రీధర్ నిర్ణయించాడు. ఎలాగైనా దీన్ని సాగు చేయడానికి సిద్ధమయ్యాడు యువ రైతు శ్రీధర్ బాబు. ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీతో ఏకంగా గ్రీన్ హౌస్ ని ఏర్పాటు చేసుకున్నాడు. దానిలో ఏ పంట వేస్తే బాగుంటుందని ఆలోచించాడు. కర్ణాటక, మహారాష్ట్రలోని పూణె ప్రాంతాలను సందర్శించాడు. జర్బార సాగుకు పనికి వచ్చే సాంకేతిక విషయాలను అవగాహన చేసుకున్నాడు. జర్బార సాగులోని మెలకువలు తెలుసుకున్న తర్వాత ఈ పూల సాగులో దిగాడు. గ్రీన్ హౌస్ లో ఫాగింగ్ యంత్రాలతో ఉష్ణోగ్రతను 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గించుకునే వీలుంది. అందుకే ఫాగింగ్ యంత్రాలను గ్రీన్ హౌస్ లో అమర్చాడు. దీంతో టెంపరేచర్ ని కంట్రోల్ చేయడం సాధ్యమైందంటాడు యువ రైతు శ్రీధర్ బాబు. దీనికైతే మనకు జర్బేరా కల్టివేషన్కి టెంపరేచర్ బిలో 40 ఉండాలి. బిలో 40 ఉండాలి. మళ్ళీ అలా అని 25 కన్నా తగ్గకూడదు. 40 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అంటే మనకి యాక్చువల్గా సమ్మర్లో 43-44 డిగ్రీస్ వరకు వస్తుంది అనంతపురం. దాన్ని మనం ఎలా కంట్రోల్ చేస్తామంటే ఫాగర్స్తో కంట్రోల్ చేస్తున్నాం. ఫాగర్స్ ఆన్ చేస్తే కనుక మంచి మిడ్ టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు మన టెంపరేచర్ ఒక 3 to 4 డిగ్రీస్ సెంటిగ్రేడ్ తగ్గిపోతుంది టెంపరేచర్. దాంతో టెంపరేచర్ని కంట్రోల్ చేసుకుంటున్నాం. జర్బార పూలను సాగు చేయడం అంత సులభం కాదంటాడు శ్రీధర్ బాబు. దీని సాంకేతిక పరిజ్ఞానం కోసం స్థానిక ఉద్యానవన శాఖలోని నిపుణులతో చర్చించాడు. అలాగే మహారాష్ట్రలోని
పూణే వెళ్లి కంపెనీ శాస్త్రవేత్తలతో మాట్లాడాడు. ఈ సైంటిస్టుల సహకారంతో పంటను రక్షించుకోగలుగుతున్నానని ఆయన అంటున్నాడు. పూణె నుంచి ఒక్కో మొక్కను 35 రూపాయలు పెట్టి కొన్నాడు. ఈ పూల మొక్కలను నాటుకుంటే 90 రోజుల్లో పూలు పూయడం మొదలవుతుంది. 2.5 సంవత్సరాల పాటు బాగా పూలు పూస్తాయి. ఈ పూలను పెళ్లిలో అలంకరణకు ఉపయోగిస్తారు. మార్కెట్లో ఒక్కో పువ్వు 10 నుంచి 15 రూపాయలకు అమ్ముకోవచ్చంటున్నాడు రైతు శ్రీధర్ బాబు. సీజన్లో అంతకంటే ఎక్కువ ధర పలుకుతుందని ఆయన చెబుతున్నాడు. ఈ పూలను సాగు చేయడానికి పెట్టుబడి ఎక్కువగా కావాలి. పంటలో సస్యరక్షణ చర్యలు సకాలంలో తీసుకోవాలి. అప్పుడే నాణ్యమైన పూల దిగుబడి వస్తుందని ఆయన అంటున్నాడు. దీంట్లో 25 సెంట్స్లో 7,000 ప్లాంట్స్ని అకామిడేట్ చేయొచ్చు. దానికి ఒక్కొక్క ప్లాంట్ వచ్చి 60 ఫ్లవర్స్ వరకు వస్తుంది ఒక ఇయర్లో. మనకి ఎంత లేదన్నా 25 సెంట్స్లో ఒక 12.5 లక్షల నుంచి 13 లక్షల వరకు ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైనా గవర్నమెంట్ సబ్సిడీ ఉంది. 50% సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తూ ఉంది. గ్రీన్ హౌస్ లో జర్బార సాగు చేయాలనుకుంటే దీనిలో కాంతి తీవ్రత, సూర్యరశ్మి తీవ్రతను తగ్గించడానికి 50 షేడ్ నెట్లను ఉపయోగించాలి. వేసవిలో మొక్కలకు కాంతి ప్రభావం పడకుండా తూర్పు పడమర దిశగా షేడ్ నెట్లను ఉపయోగించాలి. జర్బాలలో 23 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దగ్గర పూత మొదలవుతుంది. ఆకులు తయారు కావడానికి 25 నుంచి 27 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది. ఉష్ణోగ్రత 12 డిగ్రీల కన్నా తక్కువగా ఉన్నా, 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువగా ఉన్నా జర్బారాలలో పూత నిలిచిపోతుంది. కాబట్టి మొక్కల దశను బట్టి ఉష్ణోగ్రతలు సరిచేసుకోవాలి. గ్రీన్ హౌస్ లోపల 80 నుంచి 90% తేమ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మబ్బులు పట్టి ఉన్న రోజులో షేడ్ నెట్ పైభాగాన్ని తీసి ఉంచాలి. మిగతా రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చు. చలిగా ఉన్న రాత్రి సమయాల్లో షేడ్ నెట్లను మూసివేయాలి. ఇక వేసవిలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాటిని మూసివేయాలి. ఈ జాగ్రత్తలు పాటించితే నాణ్యమైన జర్బార పూలు చేతికి వస్తాయి. ఏరువాకలో మరో చిన్న విరామం. ఏరువాకకు పునఃస్వాగతం. ప్రతి పంట సాగుకు దానికి అనువైనటువంటి నేల అవసరం. దానిలో పంటకు అవసరమైన సారం ఉండాలి. తగినంత నీటి వసతి ఉండాలి. రైతుకు సాగు చేస్తున్న నేల స్వభావం తెలిసుండాలి. లేకపోతే అందుకు అనుగుణమైన పంటలను సాగు చేయలేరు. అందుకే సాగు భూమి స్వభావం ఏమిటో తెలుసుకోవాలి. ఆ నేలలో ఎరువుల నియంత్రణ, నీటి యాజమాన్యం వంటి విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే ఆశించిన దిగుబడులు వస్తాయి. సాధారణంగా వ్యవసాయంలో రైతులు ఒక పద్ధతికి అలవాటు పడి ఉంటారు. పంట విత్తినప్పటి నుంచి కోత వరకు ఒకే మూసలో వ్యవసాయం పనులు చేస్తుంటారు. మార్పుకు త్వరగా సిద్ధపడరు. దీనివల్ల పంట సాగులో ఒక్కోసారి నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. రైతు తన నేల స్వభావాన్ని, దానిలో ఎరువులు, ఖనిజ లవణాల శాతాన్ని తెలుసుకోవాలి. అలాగే నీటి వసతి ఎంతో ముందుగా తెలుసుకుంటే నష్టం రాకుండా చూసుకోగలుగుతాం. అంతేకాకుండా పంటలో అధిక దిగుబడులు సాధించగలుగుతాం. మనకున్న నేలలో ముందుగా భాస్వరం ఎంతుందో తెలుసుకోవడానికి మట్టి పరీక్ష చేయించాలి. దీనివల్ల సాగు చేయాలనుకుంటున్న పంటకు ఎంత భాస్వరం అవసరం అనేది తెలిసిపోతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో నేలల్లోని భాస్వరం లభ్యత మధ్యస్థం నుంచి ఎక్కువ స్థాయిలో ఉంటుంది. మట్టిలో భాస్వరం అవసరమైన దానికన్నా అధికంగా ఉంటే దాని వాడకం తగ్గించినా ఆశించినట్టుగా అధిక దిగుబడులు వస్తాయి. ఖరీఫ్లో ప్రధానంగా పండించే పంటలు వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగ.
ఈ పంటలు పండించే నేలల్లో భాస్వరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భాస్వరం వాడకాన్ని 25 నుంచి 50% వరకు తగ్గించుకోవచ్చు. వరి పంటలో భాస్వరం పరిస్థితిని బట్టి హెక్టార్కు 100 నుంచి 300 కిలోల సూపర్ని లేదా 35 నుంచి 112 కిలోల పిఏపిని తగ్గించి వాడినా దిగుమతి ఏమాత్రం తగ్గదు. అదేవిధంగా భూసార పరీక్షల ఫలితాల ప్రకారం మొక్కజొన్నలో 25 నుంచి 50%, పొద్దుతిరుగుడులో 50 నుంచి 100% తగ్గించినా దిగుబడులు మాత్రం అంతే వస్తాయి. రైతులు తమ పొలాల్లోని భాస్వరపు స్థాయిని బట్టి ఎరువుల వాడకంలో నియంత్రణ పాటించి ఎరువులపై ఖర్చును తగ్గించుకోవచ్చు. గతంలో రైతులు సాగునీటి నాణ్యతపై అనుమానాలు పెట్టుకోకుండా వ్యవసాయం చేశారు. అయితే పెరుగుతున్న నీటి కొరత వల్ల భూమిలో ఎక్కువ లోతు నుంచి నీటిని తోడుతున్నారు. దీంతో ఎక్కువ లవణాలు భూమి ఉపరితలానికి చేరి పంట ఎదుగుదలకు హాని కలిగిస్తున్నాయి. దీనివల్ల పంటలు సరిగా ఎదగకపోవడమే కాకుండా బాగు చేయడానికి వీలు లేకుండా నేలలు పాడయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే కొత్తగా తవ్విన బోరుబావుల నీటిని, నర్సరీల కోసం వేరే ప్రాంతం నుంచి తెప్పించిన నీటిని పరీక్ష చేసిన తర్వాతనే వాడాలి. సాగునీటి పరీక్షల కోసం బోరుబావి నీటిని 20 నుంచి 30 నిమిషాలు బయటకు వదిలిన తర్వాత ప్లాస్టిక్ సీసాలో 500 మిల్లీలీటర్ల నీటిని భూసార పరీక్ష కేంద్రానికి పంపాలి. నీటి శాంపిల్ సేకరణకు మందు సీసాలు, టానిక్ సీసాలు అసలు వాడద్దు. నమూనా నీటిని పట్టే సీసాను అదే నీటితో 3 నుంచి 4 సార్లు కడిగి ఆ తర్వాత నీటి నమూనాను నింపాలి. సీసా మూతలో గాలి లేకుండా నిండా నింపాలి. కాలువ నీటిని పరీక్షకు పంపేటప్పుడు ఒక కర్రకు చిన్న బకెట్ కట్టి ఒడ్డుకు దూరంగా ఉన్న నీటిని తీయాలి. కంపెనీల నుంచి వదిలిన నీటిని కూడా పరీక్ష చేయించాలి. ఇటువంటప్పుడు ఆ నీరు పొలంలో మొదట ప్రవేశించే ప్రదేశంలో నీటిని నమూనాగా తీయాలి. వీలైతే పరిశ్రమ ఆవరణ నుంచి ఆ నీరు బయటకు వచ్చే స్థలంలో కూడా నీటి నమూనాను సేకరించాలి. అప్పుడు ఈ రెండింటికి గల తేడా, పోలికలను సులభంగా తెలుసుకోవచ్చు. ఈ నమూనాతో పాటు రైతు తన పేరు, చిరునామాలను తప్పక జత చేసి పంపాలి. ఇది ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం. సెలవు. గతంలో అందరూ పేరుకైనా అలంకారప్రాయంగా అయినా మహిళలకు మంత్రి పదవులు ఇచ్చిన సంఘటనలు